నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. గతం గతః. ఇకపై భారత్ను టచ్ చేయాలంటేనే భయపడాల్సిందే. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అనే ట్యాగ్తో రెడీ అయిన మన ఆయుధాల గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు భారత రక్షణ రంగం కాస్త వీకే. అప్పట్లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరున్న వెపన్స్, మిసైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్స్ తక్కువే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మనమేం తక్కువ కాదంటోంది నయా భారత్. డిఫెన్స్ ఫీల్డ్లో మనమేం తక్కువ కాదంటోంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ రక్షణ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో వెపన్, మిసైల్తో మన అమ్ముల పొదులోకి తిరుగులేని ఆయుధ సంపత్తి చేరుతోంది. మన వెపన్ పవర్ చూసి మిత్ర దేశాలు ఫిదా అవుతుంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. దీంతో పాటే భారత రక్షణ సామర్థ్యాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. భారత్ అమ్ముల పొదిలో కొత్త కొత్త ఆయుధాలు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ తన సొంత టెక్నాలజీతో ప్రపంచం ఉలిక్కిపడే ఆయుధాలను తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ రిపబ్లిక్ డే పెరేడ్లో 2 కీలక ఆయుధాలను దేశానికి పరిచయం చేశారు. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే ఈ క్షిపణులు 75 ఏళ్ల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మరింత ప్రత్యేకంగా నిలిచాయి. ఇంతకీ ఏంటి వెపన్స్? వాటి సామర్థ్యాలేంటి? భారత రక్షణ సామర్థ్యంలో ఇలాంటి క్షిపణులు, ఆయుధాలు ఇంకేమే ఉన్నాయి? భారత్ అంటేనే ఇప్పుడు ప్రపంచమంతా అలర్ట్ అవుతుంది. అంతర్జాతీయంగా భారతదేశ పరపతి అగ్రదేశాలకు దాదాపు సమానమైంది. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తుంది. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే లెవెల్లో ఒకప్పుడు కాస్త వీక్గా ఉన్న భారత రక్షణ రంగం ఇప్పుడు సగర్వంగా చాటి చూపి నిలుస్తోంది. జబ్బచరిచి కమాన్ అనే స్థాయికి వెళ్ళింది. బంగ్లాదేశ్ లాంటి తోక ఊపులకే కాదు, ఆగర్భ శత్రువు పాకిస్తాన్తో పాటు చారిత్రక ఎనిమి చైనాలకు కూడా చెమటలు పట్టించేంతగా భారత రక్షణ సామర్థ్యం పెరిగింది. ఇప్పుడు అగ్రరాజ్యాలను సైతం కించిత్తేనా కేర్ చేయని స్థాయిలో భారత త్రివిధ దళాలు బలం పుంజుకున్నాయి. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత రక్షణ రంగం 75 ఏళ్ల గణతంత్రం జరుపుకునే నాటికి ప్రపంచానికి సరికొత్త ఆయుధాలను పరిచయం చేస్తుంది. ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాలు కూడా భారత్ ఆయుధాలపై ఆసక్తి చూపుతున్నాయి. దట్ ఈజ్ ద భారత్ అనే విధంగా భారతదేశం తన వెపనరీని అభివృద్ధి చేసుకుంది. శత్రు దేశాల కుతంత్రాలను ధీటుగా ఎదుర్కోవాలంటే రక్షణ రంగంలో మెరుగైన ఆయుధ సంపత్తి అవసరం. అందుకే భారత్ కొన్నేళ్లుగా దీనిపై దృష్టి సారించింది. అనేక స్వదేశీ ఆయుధాలను సిద్ధం కూడా చేసింది. అటు చూస్తే పాక్, ఇటు చూస్తే చైనా. ఇప్పుడు పక్కలో బల్లెంలా బంగ్లాదేశ్ కూడా తయారైంది. భారత్ భూభాగంపై కన్నేసి ఎప్పుడెప్పుడు కాజేద్దామని డ్రాగన్ కన్నేసి కూర్చున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టుగా పాక్, చైనాలు తోడుదొంగల్లా మారి సైనిక కుట్రలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ అత్యాధునిక సైనిక సంపత్తితో విర్రవీగుతోంది. తరచూ దేశ నియంత్రణ రేఖ వెంబడి కయ్యానికి కాలు దువ్వుతోంది. మొన్నటి వరకు భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ కూడా భారత్పై విషం చిమ్ముతోంది. బంగ్లాదేశ్ కొత్త పాలకులు సైతం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా భారత్ దశాబ్దాలుగా చేసిన మంచిని మరిచి ఎగిరెగిరి పడుతున్నారు. అందుకే శత్రు దేశాలకు ధీటుగా తన ఆయుధ సంపత్తి, సైనిక సన్నద్ధతను పెంచుకునేందుకు ఇండియన్ ఆర్మీ ప్రయత్నిస్తుంది. నిజానికి ప్రపంచ దేశాల్లో ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే దేశీయంగా మిసైళ్ల దగ్గర నుంచి తుపాకుల దాకా వరల్డ్ క్లాస్ ఉత్పత్తి సంస్థలకు మన దేశం నుండే విడిభాగాలు వెళ్తూ ఉంటాయి.
అంతే, మన దేశం పంపే విడిభాగాలతో మిసైళ్లు, జెట్ ఫ్లైట్స్, రైఫిళ్లు వంటివి తయారు చేసి మనకే విక్రయించేవి కొన్ని దేశాలు. అసాల్ట్ రైఫిల్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ వరకు ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలను భారతీయ పరిశ్రమలు విడిభాగాలను సరఫరా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆయుధ రంగంలో స్వలంబన సాధించడం కోసం మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. దీనికోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేశారు. ఈ చర్యతో దేశీయంగా ఆయుధాల తయారీ ఊపందుకుంది. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయుధాలు 33% తగ్గిపోయాయి. సాయుధ దళాల నవీకరణకు గత 5 ఏళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు మోదీ ప్రభుత్వం తెలిపింది. 2020 ఆగస్టులో 101 రకాల ఆయుధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న 7 ఏళ్లలో దేశీయ ఆయుధ పరిశ్రమలతో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన ఆయుధాల విలువ 1,30,000 కోట్ల రూపాయల చొప్పున ఉండగా, నౌకాదళానికి చెందిన ఆయుధాల విలువ 1,40,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే కాలమిది. అందుకే మనం మారాల్సిన సమయం వచ్చింది. చుట్టూ శత్రువులు పెరుగుతున్న సమయంలో దేనికైనా రెడీ అనేలా ఉండాలి. ఇప్పుడు భారత్ అలానే మారుతుంది. మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా శత్రువుల వన్నెలో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తుంది. మనపై దాడులు చేయడం కాదు, అసలు భారతదేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కసరత్తు చేస్తుంది. ఆయుధాల తయారీ అగ్రదేశాలకే పరిమితమనే అపోహలను చెరిపివేస్తూ దేశీయంగా ఆధునిక ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేస్తున్న భారత్ అవి సామర్థ్యంలోనూ అత్యుత్తమమని చాటి చెబుతోంది. ఎవరో ఏదో ఇస్తారు అని ఎదురు చూడకుండా మన ఆయుధాన్ని మనమే తయారు చేసుకుందాం. ఒకరి నుంచి కొనటం కాదు, మనమే ఒకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వ నినాదం. రక్షణ రంగ బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే ధీటైన ఆయుధాల రూపకల్పన చేస్తోంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా సై అంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్రంలో సత్తా చాటే సబ్మెరైన్లు, సరిహద్దుల్లో సైరన్ మోగించే యుద్ధ ట్యాంకులు, ఇలా అత్యాధునిక అత్యంత శక్తివంతమైన మరిన్ని ఆయుధాలు మన అమ్ములు పొదిలోకి వచ్చేశాయి. సరిహద్దుల్లో ఇక ఏ దేశం తోక జాడించినా ఈ అస్త్రాలు వారి గుండెల్ని చీల్చటం ఖాయం. స్వాతంత్ర్యం తర్వాత మన రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించిన సంఘటనలు తక్కువే అని చెప్పాలి. కానీ మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఫెన్స్ పై ఫోకస్ పెట్టింది. బోర్డర్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధ శక్తిని బలోపేతం చేసింది. భారీగా ఆయుధాల కొనుగోళ్లతో పాటు సొంతంగా ఆయుధాల తయారీని ప్రోత్సహించింది. త్రివిధ దళాలకు మంచి బూస్టర్ ఇచ్చింది. ఇప్పుడు మన త్రివిధ దళాలను మరింత బలోపేతం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. చైనా, పాక్ ఉమ్మడిగా దాడి చేసినా ఎదుర్కొనేంత కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. రక్షణ రంగంలో తాము తోపు అని విర్రవీగుతున్న చైనాకు ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ రెడీ అయింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరం భారత్ కు పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భారత రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ గా మార్చబోతుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భారత రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ గా మార్చబోతుంది.
గతంలో రక్షణ రంగం కోసం రష్యాపైనో మరో దేశంపైనో ఆధారపడిన భారత్ ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. M51 జలాంతర్మార్గములు, రాఫెల్ యుద్ధ విమానాలు, లుక్లేహ్ శతజ్ఞుల వంటి అధునాతన ఆయుధాల వ్యవస్థలను ఫ్రాన్స్ అభివృద్ధి చేసి ఎగుమతులు చేస్తుంది. అలాంటి ఫ్రాన్స్ ను భారత్ కు చెందిన ఓ కీలక ఆయుధం అమితంగా ఆకర్షిస్తుంది. అదే పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఆయుధ వ్యవస్థ. తమ సైనిక అవసరాల కోసం పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లను కొనేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపిస్తుంది. ఇందుకు భారత్ సహా పినాకా వంటి వ్యవస్థలను కలిగిన ఇతర దేశాలతో చర్చిస్తున్నట్లు ఫ్రాన్స్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ రిషి తెలిపారు. పినాకా MBRL ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. పినాకా నుంచి దూసుకు వచ్చిన అనేక రాకెట్లు ఏకకాలంలో 75 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాల్ని ధ్వంసం చేయగలవు. ఇప్పటికే ఆర్మేనియా సహా మరికొన్ని దేశాలు పినాకాను కొనుగోలు చేసేందుకు భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. సైనిక సహా అనేక రంగాల్లో సాంకేతికతను పంచుకుంటున్న భారత్, ఫ్రాన్స్లు స్కార్పిన్ వంటి హై ఎండ్ సబ్మైనర్లను సంయుక్తంగా తయారు చేస్తున్నారు. అమెరికా తర్వాత భారత్ నుంచి పెద్ద మొత్తంలో రక్షణ సామాగ్రిని ఫ్రాన్స్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు పినాకాను ఫ్రాన్స్ కొనుగోలు చేస్తే మన మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కు అతి పెద్ద విజయం లభిస్తున్నట్లవుతుంది. ఆకాష్ 155 ఆర్టిలరీ గన్స్, పినాకా MBRL వంటి పూర్తి స్థాయి ఆయుధాలను భారత్ నుంచి కొనుగోలు చేసే అతిపెద్ద భాగస్వామిగా ఇప్పటికే ఆర్మేనియా అవతరించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్స్, డోర్నియల్ 228 ఎయిర్ క్రాఫ్ట్ రాడర్స్, ఆకాష్ మిసైల్స్, పినాకా RL ఆర్టిలరీ వంటి పలు ఆయుధాలను భారత్ వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుంది. ఇటు సాయుధ బలగాల కార్యాచరణ సంసిద్ధతను మెరుగుపరచడంలో భాగంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో పినాకా రెజిమెంట్లను మోహరిస్తున్నారు. పినాకా మార్క్ 1 కు 45 కిలోమీటర్లు, పినాకా మార్క్ 1 కు 45 కిలోమీటర్లు, మార్క్ 2 కు 65 కిలోమీటర్లు పరిధి ఉంది. పినాకా వ్యవస్థ 44 సెకండ్లలో 12 హై ఎక్స్ప్లోజివ్ రాకెట్లను పేల్చగలదు. ఈ వ్యవస్థ తేలిగ్గా రవాణా చేయగలిగేలా టాటా ట్రక్కుపై మోహరించి ఉంటుంది. ఇది మొదట కార్గిల్ యుద్ధంలో పాల్గొంది. పర్వతాలపై ఉన్న శత్రు దళాలను విజయవంతంగా నిర్వీర్యం చేసింది. తర్వాత దీన్ని భారత్ సైన్యంలో పెద్ద సంఖ్యలో చేర్చుకున్నారు. 2014 నాటికి ఏటా 5,000 పినాకా రాకెట్లు ఉత్పత్తిలో ఉన్నాయి. ప్రస్తుతం 50,000కు పైగా పినాకా రాకెట్లు అందుబాటులో ఉన్నాయని అంచనా. ఎక్కువ పరిధి, అధిక ఖచ్చితత్వం కలిగిన మెరుగైన పినాకా అభివృద్ధి దశలో ఉంది. ఈ పినాకా వ్యవస్థ ధర 2.3 కోట్లు. పినాకా ఒక సంపూర్ణ రాకెట్ వ్యవస్థ. ఒక్కో పినాకా బ్యాటరీలో ఒక్కో దానిలో 12 రాకెట్లు కలిగిన 6 లాంచర్ వాహనాలు, 3 రాకెట్ సరఫరా వాహనాలు, ఫైర్ కంట్రోల్ కంప్యూటర్ ఉన్న 2 కమాండ్ పోస్ట్ వాహనాలు ఉంటాయి. ఇందులో ఒక డిజికోర్ మెట్ రాడర్ వ్యవస్థ కూడా ఉంటుంది. 6 లాంచర్లు కలిగిన ఈ బ్యాటరీ 1000 మీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతాన్ని నిర్వీర్యం చేయగల సామర్థ్యంతో పనిచేస్తుంది. రాకెట్లన్నిటినీ 44 సెకండ్లలో పేల్చవచ్చు. ఇక ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల మధ్య చాలా దేశాలు మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ల పట్ల ఆసక్తిని కనబరుస్తున్న తరుణంలో పినాకా రాకెట్ ను ఆర్మేనియాకు కూడా సరఫరా చేయడం ప్రారంభించింది. అత్యంత శక్తివంతమైన ఈ స్వదేశీ పినాకా రాకెట్ పై
ఇటీవల ఆగ్నేయ ఆసియా, యూరప్లోని అనేక దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ M51 జలంధర్ మార్గంలో రాఫెల్ యుద్ధ విమానాలు, లుక్ హెల్ శతజ్ఞుల వంటి అధునాతన ఆయుధాల వ్యవస్థలను ఉన్నప్పటికీ భారత్కు చెందిన పినాకాను కావాలనుకుంటుంది. ఇందులో భాగంగా గతేడాది నవంబర్ నుండి ఫ్రెంచ్ ఆర్మీ అధికారులు భారత్తో చర్చలు జరుపుతున్నారు. పినాకాను మొదటిసారి అంతర్జాతీయంగా విక్రయిస్తున్నారు. ఆర్మేనియా గతంలో కూడా భారత్ నుంచి సైనిక పరికరాలను కొనుగోలు చేసింది. 2020లో అజర్బైజాన్తో యుద్ధ సందర్భంగా ఆర్మేనియా భారతదేశం నుంచి ఆయుధాలను గుర్తించే రాడార్ స్వాతిని కొనుగోలు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆయుధాలు, సైనిక పరికరాల ఎగుమతులు రికార్డు స్థాయిలో 13,000 కోట్లు పెరిగాయి. 2023-24లో ఆయుధాల ఎగుమతుల విలువ దాదాపు 50,000 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తుంది. 2020లో మోదీ ప్రభుత్వం 5 ఏళ్లలో 35,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యాన్ని భారత్ ఇప్పుడు చేరుకుంది. వచ్చే ఏడాది నాటికి రక్షణ పరిశ్రమను 1.75 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచవ్యాప్తంగా 75 దేశాలకు సైనిక పరికరాలను విక్రయిస్తుంది. భారత రక్షణ రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సాంకేతిక వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్త అధునాతన ఆయుధాలు, పరికరాలను రక్షణ రంగం సమకూర్చుకుంటోంది. అయినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. అంతర్గత శక్తులను, బయట శక్తులను, సరిహద్దుల్లో కాచు కూర్చున్న దేశాలను నిలువరించేందుకు భారత్ మరింతగా తన శక్తిని సమకూర్చుకోవాల్సి ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రక్షణ పరంగా భారత్ దూసుకుపోతుంది. వచ్చే 10 ఏళ్లలో భారత్ తన సాయుధ బలగాలు, పరికరాలు, ఆయుధాల ఆధునీకరణపై దృష్టి సారించింది. అధునాతన రక్షణ సాంకేతికతల, స్వదేశీ ఆయుధాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. దేశ ఆర్థిక పరిశ్రమలను పెంచి స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఆయుధాల తయారీలో DRDO కీలక పాత్ర పోషిస్తుంది. DRDO శాస్త్రవేత్త పనితనానికి నిదర్శనమే ప్రళయ్ క్షిపణులు. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. భూతలం నుంచి భూతలం పైకి, నేల నుంచి నింగిపైకి ఈ క్షిపణి ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇవి తక్కువ దూరంలోని టార్గెట్ ను ఈజీగా, అత్యంత ఖచ్చితత్వంతో చేస్తుంది. ఈ మిసైల్స్ ను మొబైల్ లాంచర్లతో ప్రయోగించవచ్చు. వీటిని క్వాసీ బ్యాలిస్ట్ మిసైల్స్ గా పిలుస్తారు. ఇవి బ్యాలిస్ట్, క్రూయిజ్ మిసైల్స్ రెండిటిలాగా పనిచేస్తాయి. భారత రక్షణ రంగ వ్యూహంలో భాగంగా దేశ ఉత్తర సరిహద్దులను బలోపేతం చేయడానికి ప్రళయ్ క్షిపణి సేవలను వాడుతున్నారు. శత్రువుల వ్యూహాల్ని ఇది ధ్వంసం చేయగలదు. ఇతర మిసైల్స్ తో పోలిక ప్రళయ్ మిసైల్స్ ను చైనాకు చెందిన డాంగ్ ఫెంగ్ 12, రష్యాకు చెందిన ఇస్కాండర్ మిసైల్స్ కు సమానమని తెలుస్తుంది. ఈ మిసైల్స్ యుద్ధ మైదానంలో శత్రువులకు ధీటైన సమాధానం చెబుతుంది. ప్రళయ్ మిసైల్స్ 500 నుండి 1000 కిలోల వరకు పేలోడ్ తీసుకెళ్లగలదు. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన ఈ వార్ వెపన్ భూ ఉపరితలం నుండి ప్రయోగించవలసిన స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి. అత్యంత ఖచ్చితత్వంతో చేయగలిగిన ఈ మిసైల్స్ ను మొబైల్ లాంచర్లతో ప్రయోగించవచ్చు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ల కోసం దాదాపు 500 ప్రళయ్ క్షిపణులు ఆర్డర్లో ఉన్నాయి. ఇక
భారత సైన్యం నిఘా సామర్థ్యాలను ఆధునీకరించే దిశగా భారత్ కీలక వ్యవస్థలను కూడా రూపొందిస్తుంది. తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఓ యుద్ధ భూమి నిఘా వ్యవస్థను ప్రారంభించారు. సంజయ్ అనే పేరుతో ఉన్న ఈ అధునాతన ఆటోమేటెడ్ సిస్టమ్ గ్రాండ్ ఏరియల్ సెన్సార్ల నుండి డేటాను సేకరిస్తుంది. ఈ ఇన్పుట్లు ఆర్మీ డేటా నెట్వర్క్, శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏకీకృతం చేసి ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తాయి. ఈ వ్యవస్థ యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో అద్దంలా చూపిస్తుంది. దీని ద్వారా ఆర్మీ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కు కేంద్రీకృత వెబ్ అప్లికేషన్స్ తో నిర్ణయం తీసుకోవడానికి అవసరమయ్యే ఖచ్చితమైన రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది. అత్యాధునిక సెన్సార్లు, అత్యాధునిక విశ్లేషణలతో రూపొందించిన సంజయ్ భారత భూ సరిహద్దులను పర్యవేక్షించడం, చొరబాట్లను నిరోధించడం, అనుమానమున్న పరిస్థితులపై అవగాహన కల్పించే విధంగా పనిచేస్తుంది. ఇది ఇంటెలిజెన్స్, నిఘా కార్యకలాపాలలో కీలకంగా ఉంటుంది. ఇది భవిష్యత్ యుద్ధ భూమిలో విప్లవాత్మక ఫలితాలను అందిస్తుంది. ఇటు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన నిర్భయ్ ITCM క్రూయిజ్ క్షిపణి కూడా భారత్ వద్ద అందుబాటులో ఉంది. ఈ క్షిపణికి టెరైన్ హగ్గింగ్ సామర్థ్యం ఉంది. దీనివల్ల ఈ క్షిపణిని శత్రు దేశాలు కనుగొనడం కష్టమవుతుంది. ఇది 2 దశల్లో ఇంధనాన్ని వాడుతుంది. మొదటి దశలో సాలిడ్ ఫ్యూయల్, రెండో దశలో లిక్విడ్ ఫ్యూయల్ ని వినియోగిస్తుంది. నిర్భయ్ క్షిపణి 300 కిలోల బరువున్న సాంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లగలదు. దీని గరిష్ట పరిధి 1500 కిలోమీటర్లు. ఇది భూమి నుంచి 50 మీటర్ల నుంచి గరిష్టంగా 4 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ టార్గెట్లను ధ్వంసం చేయగలదు. ఇది తన మార్గం, దిశను మార్చుకునే వ్యవస్థను కలిగి ఉంది. ఇది కదిలే లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు. సముద్రం, భూమిపై నుంచి ఈ మిసైల్స్ ని ప్రయోగించవచ్చు. నిర్భయ్ పొడవు 6 మీటర్లు కాగా 0.52 మీటర్ల వెడల్పు, రెక్కల మొత్తం పొడవు 2.7 మీటర్లు కలిగి ఉంది. ఇది శత్రు దేశాల రాడర్లను కూడా ఏమార్చగలదు. అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడర్లకు చిక్కకుండా దాడి చేయగలదు. ఇది లక్ష్యాలను గుర్తించిన తర్వాత వాటి చిత్రాలను క్యాప్చర్ చేసి కంట్రోల్ రూమ్ కి పంపే సాంకేతికత కూడా ఉంది. ఇది స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్ అయిన మానిక్ టర్బో ఫ్యాన్స్ ఇంజిన్ ని వాడారు. ఈ మిసైల్స్ తో భారత సైన్యం శక్తి మరింతగా పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్షిపణి భారత్ చైనా సరిహద్దు LAC వద్ద మోహరించారు. ఇప్పటికే భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కీలక ఆయుధాలు తమకు తిరుగులేనివని నిరూపించుకున్నాయి. బ్రహ్మాస్ తో పాటు అగ్ని-4 క్షిపణి కూడా రావడంతో భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూరింది. అగ్ని క్షిపణుల సిరీస్ లో అగ్ని-4 మిసైల్ 4వది. ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మిసైల్ న్యూక్లియర్ బాంబ్ ను సైతం తీసుకెళ్లగలదు. DRDO అభివృద్ధి చేసిన ఈ మిసైల్ ను అంతకు ముందు అగ్ని-2 ప్రైమ్ గా పిలిచేవారు. భారతదేశం న్యూక్లియర్ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల టార్గెట్ ను ధ్వంసం చేసే సామర్థ్యం గలది. సరికొత్త సాంకేతికత సామర్థ్యాలను వినియోగించుకుని భారత్ మరిన్ని వ్యూహాత్మక క్షిపణులను అభివృద్ధి చేస్తే క్షిపణి వ్యవస్థకు పటిష్ట పునాది వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంఘర్షణలు కొనసాగుతున్నాయి. శాంతిని నెలకొల్పే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ శత్రుత్వాలు భారీగానే ఉంటున్నాయి.
అయితే వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం కూడా గుర్తింపు పొందిన ప్రాంతీయ శక్తిగా చెప్పుకోవటానికి తన రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. ముఖ్యంగా భారత్ తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించటానికి, తన రక్షణ వ్యూహాన్ని మెరుగుపరుచుకోవటానికి కీలక చర్యలు తీసుకుంటుంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో దేశీయంగా తయారు చేసిన ఆయుధాలనే భారత రక్షణ వ్యవస్థ సమకూర్చుకుంది. ఇప్పుడు భారత్ మరిన్ని ఆయుధాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఆయుధ తయారీలో భారత్ అగ్రదేశాలతో పోటీ పడుతుంది. సొంత టెక్నాలజీతో ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తిలో దూసుకెళ్తోంది. ఫ్యూచర్ మెయిన్ బాటిల్ ట్యాంక్, ఫ్యూచర్ రెడీ కాంబాల్ వెహికల్, ఫ్యూచర్ ఇన్ఫాంటసీ కాంబాల్ వెహికల్ వంటి ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంటుంది. అలాగే రాబోయే కాలంలో 1000 నుండి 2000 కిలోమీటర్ల పరిధిలో అగ్ని P-10 నుండి 12 కిలోమీటర్ల పరిధిని చేరుకునే అగ్ని 6 వంటి అత్యాధునిక ఖండాంతర క్షిపణులను తయారు చేస్తుంది. భారత్ దగ్గర మరో బ్రహ్మాండమైన వెపన్ ఉంది. సూపర్ స్ట్రైక్ చేసే ఈ వెపన్ పేరు ప్రహార్. భారతీయ ఘన ఇంధన రోడ్ మొబైల్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. ప్రహార్ అత్యంత వేగంగా ప్రతిస్పందించే ఆయుధం. అన్ని వాతావరణాలకు అనువైన, అన్ని భూభాగాలకు అనువైన, అత్యంత ఖచ్చిత లక్ష్య ఛేదన కోసం వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థను అందించడానికి అభివృద్ధి చేయబడింది. మొబైల్ లాంచ్ ప్లాట్ఫారం ద్వారా మోహరించిన 6 క్షిపణులను కలిగి ఉంటుంది. ఇది విభిన్న టార్గెట్లతో వివిధ రకాల వార్ హెడ్లను కలిగి ఉంటుంది. ఇక యుద్ధ ట్యాంకర్లలో భారత్ ఆత్మ నిర్భరతను ఇప్పటికే సాధించింది. విజయంత దగ్గర నుండి తీసుకుంటే అర్జున్, వజ్ర, జోరావర్ ట్యాంకుల అభివృద్ధిలో భారత్ దూసుకుపోతోంది. ఆర్మర్డ్ ఇంజనీర్ నిఘా వాహనం వంటివి తెలంగాణలోని మెదక్లో అభివృద్ధి చేసి భారత సైన్యానికి అప్పగించారు. మానవరహిత గ్రౌండ్ వెహికల్ కృష్ణ యుద్ధ భూమిలో తన సత్తాను చాటగలదు. మరోవైపు ఎయిర్ డిఫెన్స్ లో కూడా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ రిపోర్టింగ్ వ్యవస్థతో అకస్టీర్ మీడియం రేంజ్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే బరాక్ ఆకాశ్ మిసైళ్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ సుదర్శన్ వంటి ఆయుధ సామాగ్రితో భారత్ సామర్థ్యం నానాటికి పెరుగుతూనే ఉంది. ఒకేసారి వేర్వేరు దిశల్లోకి మిసైల్స్ పేల్చగలిగిన టెక్నాలజీ దీని సొంతం. ఇక భారత్ దగ్గరున్న పృథ్వీ క్షిపణి అణుబాంబును మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఉపరితలం నుండి ఉపరితలం వరకు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి. ఎలాంటి యాంటీ బాలిస్టిక్ క్షిపణినైనా తప్పించుకొని 350 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలది. మరొకటి అగ్ని 5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది ఉపరితలం నుండి ఉపరితలం వరకు 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి. ఇలాంటి శక్తివంతమైన 5 రకాల అగ్ని సిరీస్ ను భారత్ తయారు చేసింది. ఇవే కాక భారత్ దగ్గర శౌర్య లాంటి ఆధునిక వెపన్స్ కూడా ఉన్నాయి. AK-203 రైఫిల్స్ 7.62 mm కార్ట్రిక్ట్ కోసం చాంబర్ చేసిన ప్రఖ్యాత కలాష్నికోవ్ సిరీస్ కు సంబంధించిన ఆధునిక వెర్షన్. 2024లో ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 35,000 AK-203 రైఫిళ్లను డెలివరీ చేసింది. ఇండియన్ ఆర్మీ మెరుగైన ఖచ్చితత్వం, విశ్వసనీయత, నిర్వహణ సౌలభ్యంతో పదాతి దళ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ASMI అనేది ఇండియన్ ఆర్మీ ఇన్ఫాంట్రీ స్కూల్ DRDO ద్వారా అభివృద్ధి చేసిన స్వదేశీ 9mm సబ్ మెషిన్ గన్ క్లోజ్ క్వార్టర్ యుద్ధాల కోసం రూపొందించారు. ఇది ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక కార్యకలాపాల కోసం రూపొందించారు. 2024లో ఇండియన్ ఆర్మీ 550 ASMI యూనిట్లను నార్థర్ కమాండ్ లోకి చేర్చింది. భీష్మ క్యూబ్స్ ప్రాజెక్టు కింద మొబైల్ మెడికల్ కిట్లను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా యుద్ధాలు ఎక్కువ జరిగే ప్రాంతాలు,
విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సంరక్షణ అందించడానికి వీటిని రూపొందించారు. కాలిన గాయాలతో ఉన్నవారికి వేగంగా చికిత్సతో పాటు అవసరమైతే శస్త్రచికిత్స సౌకర్యాలు ఉండేలా వీటిని రూపొందించారు. ఆక్సిజన్ సదుపాయం ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇక అగ్నియాస్త్రం పోర్టబుల్ మల్టీ టార్గెట్ డిటోనేషన్ పరికరం. దీనిని ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ అభివృద్ధి చేశారు. ఈ మైక్రో ప్రాసెసర్ ఆధారిత ఆవిష్కరణ కూల్చివేత కార్యకలాపాలకు సంబంధించిన భద్రతా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన పరిధి ఎంపిక లక్ష్యాన్ని అందిస్తుంది. 2.5 కిలోమీటర్ల పరిధిలో ఐఈడి విధ్వంసం, రిమోట్ బంకర్ హైడౌట్ విధ్వంసం వంటి సాంప్రదాయక తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో అగ్నియాస్త్ర అద్భుతంగా పనిచేస్తుంది. నాగాస్త్ర భారత సైన్యానికి సంబంధించిన మొట్టమొదటి స్వదేశీ లోయిటర్ అకా సూసైడ్ డ్రోన్. ఈ ఎలక్ట్రిక్ యుఏవి బరువు 9 కిలోలు. ఇది 30 కిలోల పరిధిని కలిగి ఉంటుంది. 1 కిలోల వార్ హెడ్ అమర్చేలా GPS సదుపాయం ఈ నాగాస్త్ర ప్రత్యేకతగా ఉంది. ఈ ఆయుధాన్ని 75% పైగా స్వదేశీ కంటెంట్ ద్వారా రూపొందించారు. ఇక ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ద్వారా T90 MK111 ట్యాంకులను విడుదల చేయడంతో 2024లో భారతదేశ సంరక్షణ రంగం మరో మైలురాయిని చేరుకుంది. HVF వద్ద నిర్మించిన ఈ ట్యాంకులు ఆటోమేటిక్ టార్గెట్ ట్రాకింగ్ సిస్టమ్, డిజిటల్ బాలిస్టిక్ కంప్యూటర్, దేశీయంగా అభివృద్ధి చేసిన కమాండర్ విజిబిలిటీ వంటి అప్గ్రేడ్లను కలిగి ఉన్నాయి. 464 ట్యాంకుల పూర్తి బ్యాచ్ ను 5 ఏళ్లలో పంపిణీ చేయనున్నారు. అలాగే క్రూయిజ్ క్షిపణుల్లో భాగంగా హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, నిర్భయ మిసైల్, బ్రహ్మోస్ ఎన్జీలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇక న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని 6వ దేశంగా భారత్ ఉంది. దీన్ని బట్టి ఇకపై కూడా భారత్ తన సార్వభౌమత్యాన్ని, మాతృభూమిని ఏ ఇతర దేశం మద్దతు లేకుండా ఒంటరిగా కాపాడుకోగలదు. శత్రు దేశాలకు ధీటుగా అత్యాధునిక ఆయుధాలతో భారత్ ఇప్పుడు తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది. ఇక రాబోయేది ఏ యుద్ధమైనా, అది ఎవరితో అయినా భారత్ రెడీ. భూమి, నీరు, గాలి నుండి కూడా అణుదాడి చేయగల సామర్థ్యం భారత్ సొంతం. సో రక్షణ రంగంలో భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందనడాన్ని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.